హాయ్ అండి. ఇంతవరకు మనము 50 స్టిచెస్ నేర్చుకున్నాం కదా హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని. అయితే ఇంతవరకు 10 క్లాసులు అయిపోయి ఇది 11వ క్లాసు. 51, 52, 53, 54, 55 మొత్తం 5 స్టిచ్లు ఈ 11వ క్లాసులో నేర్చుకుందామండి. అయితే స్టార్టింగ్లోని మీకు రన్నింగ్ స్టిచ్ చూపించాను కదా, బేసిక్ రన్నింగ్ స్టిచ్. అలాగే ఇక్కడ కూడా బేసిక్ రన్నింగ్ స్టిచ్ నుంచి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రన్నింగ్ స్టిచెస్ కొట్టచ్చు. ఇది రన్నింగ్ స్టిచ్ వేసేసి విప్పుడు రన్నింగ్ స్టిచ్ అనమాట. ముందు రన్నింగ్ స్టిచ్ వేసేసిన తర్వాత మనం చైన్ విప్పుడు రన్నింగ్ స్టిచ్ చూసాం కదా, విప్పుడు స్టిచ్. అలాగే దీనికి కూడా అంతేనండి. రన్నింగ్ స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు చైన్ ఇప్పుడు స్టిచ్ ఎలాగా కుట్టామో సేమ్ అలాగే వస్తుంది దీనికి. అలాగే మీరు కాజా కుట్టుకు కూడా విప్పుడు స్టిచ్ కుట్టాం కదా, అలాగే దీనికి కూడా రన్నింగ్ స్టిచ్కి విప్పుడు స్టిచ్ కుడతామన్నమాట. చాలా సింపుల్ కానీ చాలా క్యూట్గా ఉంటుంది ఆ డిజైన్. ఇది డబుల్ రన్నింగ్ స్టిచ్ అండి. మనం ఏంటంటే ముందు ఒక దారంతో రన్నింగ్ స్టిచ్ వేసేసుకోవాలి లాస్ట్ వరకును. నిన్నటి వరకు కాజాలలో రకరకాలు నేర్చుకున్నారు కదా. ఇంచుమించు 4 క్లాసుల పైనే కాజా కుట్లే ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని క్లాసుల్లోని ఇవి గొలుసు కుట్లలో రకాలు నేర్చుకున్నాము. అయితే ఈరోజు ఏంటంటే రన్నింగ్ స్టిచ్లో నేను రకాలు నేర్పించలేదు, ఈరోజు అవి నేర్పిస్తున్నాను అన్నమాట. ముందు ఒక కలర్ దారంతో మనము ఆల్రెడీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక కలర్ దారం తీసుకొని ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇంకా 53వదండి, డబల్ కలర్ లేస్ రన్నింగ్ స్టిచ్ అండి. మీకు ఆల్రెడీ నేను లేస్ స్టిచ్ చూపించాను కదా, అయితే అది ఇలాగే రన్నింగ్ స్టిచ్ మీదే చూపించాను, అందుకని సింగిల్ లేస్ది చూపించటం లేదు. ఇక్కడ డబల్ కలరు లేస్ స్టిచ్చే చూపిస్తున్నాను అనమాట. ముందు మనం ఈ పోగు కుట్టు వేసేసుకుంటాం కదా, రన్నింగ్ స్టిచ్ వేసేసుకున్నాక మళ్ళీ వేరే కలర్ మార్చి ఈ రన్నింగ్ స్టిచ్కి లేస్ స్టిచ్ లాగా ముందు ఒక పొర వేసేసుకోవాలండి. వేసేసుకొని లాస్ట్లోనే ముడి వేసేసుకున్నాక మళ్ళీ ఇంకొక కలర్ దారం తీసుకొని మళ్ళీ ఇంకొక వరుస వేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం ప్రతి కుట్టు కూడా స్టెప్ బై స్టెప్పే చూపిస్తాను. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం, మర్చిపోయి ఉన్నా లేకపోతే నేను కుదరకపోయినా అవి మళ్ళీ తర్వాత నేను చూపిస్తాను అనమాట. మ్యాక్సిమం మాత్రం ప్రతి ఒక్కటి ఒక క్రమ పద్ధతిలోనే ఉంటాయండి స్టిచెస్. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడతాయి ఇలాంటివి అనిపిస్తే షేర్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఈ సమ్మర్కి చక్కగా ఖాళీగా ఉంటారు కాబట్టి మొబైల్ పట్టుకొని కూర్చోకుండా ఆడపిల్లలు చక్కగా నేర్చుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ 54వదండి, ట్రయాంగిల్ రన్నింగ్ స్టిచ్ అండి. ఇప్పుడు మామూలుగా రన్నింగ్ స్టిచ్ కుట్టేస్తాము, కుట్టేసిన తర్వాత ట్రయాంగిల్ షేప్లో తీస్తామన్నమాట దాని చుట్టూను. అందుకని ట్రయాంగిల్ రన్నింగ్ స్టిచ్ అయ్యింది అది. దీనికి 2 గీతలు గీసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ కింద నుంచి తీయాలండి. వేరే దారం తీసుకున్నాను. దీనికి కావాలంటే సేమ్ దారం కూడా యూస్ చేయొచ్చు.
నాకు ఇలా డిఫరెంట్గా కనిపిస్తుంది చూడటానికి అని చెప్పేసి నేను వేరే దారం యూస్ చేశాను అనమాట. ఈ స్టిచ్ చాలా బాగుంటుందండి. ఇంకా 55దండి ఇంటూ రన్నింగ్ స్టిచ్ అండి. ఇది ఇంటూ షేప్లో వస్తుంది. ఇవన్నీ ఏంటంటే స్టిఫ్గా ఉంటాయి. లేస్ రన్నింగ్ స్టిచ్ ఒకటి లూజ్గా ఉంటుంది, అంటే లేస్ లుక్ రావడం కోసం అలా వస్తుంది అనమాట. మిగతావన్నీ కూడా స్టిఫ్గా ఉంటాయి, దేనికైనా కుట్టుకోవడానికి బాగుంటాయి. లేస్ స్టిచ్లు మాత్రం బ్యాగులు, పర్సులు అలాంటి వాటికి బాగుంటుంది. కానీ మిగతా ఇవన్నీ మాత్రం అంటే చిన్నపిల్లల ఫ్రాక్స్కి ఈ ఎంబ్రాయిడరీ అంచుల్లా వేయండి, ఎంత మంచి లుక్ వస్తుందో. చాలా 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 బాగుంటుంది. పిల్లలకి, చిన్నపిల్లలకి మ్యాక్సిమం జుబ్బాలు అవి కుడతారు, వస్తాయి కదా. లేదంటే కుట్టినవి తెచ్చుకుంటాం కదా, ప్లెయిన్ వస్తాయి అవి. వాటికి ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వేస్తే లుక్ చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా కలగా వస్తుంది అన్నమాట. ముందు రన్నింగ్ స్టిచ్ ఒక లైన్ వేసేసిన తర్వాత సెకండ్ లైన్ కూడా రన్నింగ్ స్టిచ్ దాని కిందనే వచ్చేలా చూసుకోండి. పోగు మొత్తం రన్నింగ్ స్టిచ్చే వేసేయాలి కిందన కూడాను. నాకు ఇంకొక ఛానల్ ఉందండి, అది కేవలం ముగ్గులు మాత్రమే ఉంటాయి. అందులోనే ఏంటంటే ముగ్గులు పోటీలకు వెళ్ళడానికి చాలామంది, అంటే చాలామందికి తెలియకుండా ఉన్నది ఎలా అంటే ముగ్గులు వేస్తే ఆ పోటీలో గెలవచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి. మ్యాక్సిమం అయితే మాత్రం నేను అలా ప్రిపేర్ చేసేవే వీడియోలు పెడుతున్నాను అనమాట. అందరికీ ట్రైనింగ్ ఇద్దాము, గెలవాలి నా ఛానల్ చూసేవాళ్ళు అన్న ఉద్దేశంతో ఛానల్ పెట్టడం అయితే జరిగింది. ఇంతవరకు ఆ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, రహనాశ్రీస్ రంగోలి. సరేనా అండి? అలాగే ఎక్కడైనా ముగ్గుల పోటీలు అవుతున్నాయి అనుకుంటే నాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్లోని నేను చెప్తానండి. అందువలన మిస్ అవ్వకుండా వెళ్ళొచ్చు ఆ ముగ్గుల పోటీలకి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో డిజైన్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.